హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి ఫైనల్ ఇయర్స్ స్టూడెంట్స్‌కి అయితే మాత్రం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తొందరలోనే ఒక శుభవార్త చెప్పబోతుంది. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త చెప్పబోతున్నామని చెప్పేసి నారా లోకేష్ గారు అదే విధంగా టీడీపీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ పేజెస్‌లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఎలా మరి ఏంటి అప్డేటు? సో, ఆ శుభవార్త ఏంటి? దాంతో పాటు ఫైనల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకు ఈ వీడియోని చూడాలి అని చెప్పేసి అంతా అయితే ఈ వీడియోలో మాట్లాడుతాను. సో, దీంతో పాటు మీరెవరైనా సరే కొత్తగా వచ్చేటైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఫీజ్ రింబర్స్‌మెంట్ డబ్బులు, ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్, స్కాలర్‌షిప్స్ ఇంకా ఇదే విధంగా స్టూడెంట్స్‌కి ఎంతో యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌ని చేయడం జరుగుతుంది కాబట్టి, సో, ఎవరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత స్కిప్ చేయకుండా సో, చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. దాంతో పాటే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే వీడియో టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. నారా లోకేష్ గారైతే మాత్రం నారా లోకేష్ గారు ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి రీసెంట్‌గా ఆయన ఒక ప్రెస్ మీట్‌లోని దాంతో పాటు ట్విట్టర్‌లోనైతే ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులనేవి తొందరలోనే వేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే మరి ఎప్పుడేస్తారు? ఎప్పుడు అంటే ఏ విధంగా ఏస్తారు? అని చెప్పేసి మనకి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో, ఆయన పూర్తి విషయాలైతే ఈ వీడియోలో చర్చిద్దాం. ఇక ఫీజ్ రింబర్స్‌మెంట్ చెల్లింపులపై స్పష్టత. 3,500,00,00,000 బకాయిలను దశల వారీగా చెల్లిస్తాం. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, లేకపోతే ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫీజు డబ్బులనేవి దశల వారీగా అంటే కొన్ని విడతల వారీగా అయితే విభజించి ఇవ్వడం ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక విద్యార్థులకు పూర్తి సహకారం, మద్దతు ఉంటుంది. దీంతో పాటే మళ్ళీ పునరార్థం చేస్తామని హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్. అయితే ఇందులో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఈ మధ్యలో అయితే రాయడం అయితే జరిగింది. ఫీజు రింబర్స్‌మెంట్ నగదు కళాశాలల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తే పాత పద్ధతిని ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన 3,500,00,00,000 బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్ల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. విద్యార్థులు తమ పూర్తి సహకారం, మద్దతు ఉంటాయని తెలిపారు. ఇక్కడ విషయం ఏంటంటే, దీంతో పాటే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి ఇదే విధంగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఔట్‌స్టాండింగ్ డ్యూస్ ఆఫ్ 3,500 crores will be cleared in phased manner. Government will work with colleges to proactively resolve the students' issues, including issues of certificates and other necessary documents. ఓకేనా? మరి దీంతో పాటు ఇంకొక విషయం కూడా ట్వీట్ చేశారు. ఇది టీడీపీకి సంబంధించి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. సో, ఫీజు రింబర్స్‌మెంట్ కళాశాలల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ. జగన్ అమలు చేసిన విధానాన్ని స్పష్టతి. కోర్సులు పూర్తయిన వెంటనే విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేయడమే లక్ష్యం. అంటే ఇక్కడ మీకేంటంటే మనకి జియో అయితే రిలీజ్ కూడా కాబోతుంది. మీకందరికి అర్థమైంది గదా! జియోని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. మరి ఇటు చూసుకున్నట్లయితే ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులనేవి మొట్టమొదటిగా ఫైనల్ ఇయర్‌కి సంబంధించి స్టూడెంట్‌ల అకౌంట్‌లో ఖాతాల్లోకైతే పడబోతున్నాయి. ఎవరైతే ఫోర్త్ ఇయర్ లేకపోతే థర్డ్ ఇయర్ చదువుతున్నారో డిగ్రీ‌లకి సంబంధించి డిగ్రీకి సంబంధించి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాలోకే మొట్టమొదటిగా విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు గదా! అయితే మొట్టమొదటి విడతల్లో అయితే అందరికీ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఇవ్వబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది సమాచారం అనే కాదు నిజంగా కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కే ఇవ్వబోతున్నారు. ఇక దీంతో పాటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఇవ్వడంతో పాటు ఇంకా కళాశాలలు ఏవైనా ఫీజు రింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించలేదు అని చెప్పేసి సర్టిఫికేట్‌లు ఉంచుకున్నట్లయితే వాటికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఎలా ఫిర్యాదు చేయాలని చెప్పేసి వాటికి సంబంధించి కూడా అఫీషియల్ జీవో వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఇది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫీజులు కట్టక సర్టిఫికేట్‌లు మిగిల్చుకున్నారో వాళ్ళందరికీ సాయం చేస్తామని, అదే విధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా బకాయిలు చెల్లించే విషయంలో మొట్టమొదటి సహకారం వాళ్ళకే అందిస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది. మరి దీంతో పాటే ఎప్పుడు ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి అకౌంట్‌లో డబ్బులు ఏస్తారు? కాలేజ్ అకౌంట్‌లో ఈ డబ్బులేస్తారా? లేకపోతే ఇతర స్టూడెంట్‌కి సంబంధించిన అకౌంట్‌లో ఏస్తారా అంటే, ఇప్పుడున్న ప్రస్తుత దాన్ని బట్టి కాలేజ్ అకౌంట్‌లో కాకుండా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి మాత్రం స్టూడెంట్ అకౌంట్‌లోకే వేస్తారని చెప్పేసి విషయం అయితే ఉంది. సో, దీంతో పాటే ఏంటంటే మరి సర్టిఫికేట్‌ల విషయంలోకొచ్చేసరికి ఫీజులు కట్టినా, కట్టకపోయినా సరే ప్రభుత్వం సర్టిఫికేట్‌లను ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే ఇతర డాక్యుమెంట్‌లు అది సర్టిఫికేట్‌లు కానివ్వండి, ఇతర ఏమైనా డాక్యుమెంట్‌లుంటే
వాటిని కూడా ఫీజులు కట్టినా, కట్టకపోయినా సరే స్టూడెంట్ తరపు నుంచి కాకుండా కాలేజీ నుంచయితే సర్టిఫికేట్‌లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని జెప్పైతే చెప్పడం జరిగింది. మరి ఇది ఫైనల్ ఇయర్ సంబంధించి స్టూడెంట్‌లకొచ్చిన గుడ్ న్యూసు. మొట్టమొదటి విడతగా అయితే మీకే డబ్బులు పడబోతున్నాయి. దాంతో పాటే మీ సర్టిఫికేట్‌లు కూడా ఉంచుకున్నా సరే, ప్రభుత్వం అలా ఉంచుకున్న కళాశాలలపై చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు మీ ఫైనల్ ఇయర్ అయ్యే టైంకి అంటే ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పూర్తయ్యే సం సక సమయానికల్లా కూడా మీ సర్టిఫికేట్‌లు మీకు ఇప్పించి, దాంతో పాటే మీ ఫీజులనేవి కళాశాలకు చెల్లించే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లుగా మనకి పూర్తిగా అయితే పేపర్ ప్రకటనలోని, ట్విట్టర్‌లోని అదే విధంగా టీడీపీ అఫీషియల్ పేజ్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకాస్త క్లారిటీ అనేది ఎప్పుడొస్తుందంటే, మనకి ఇందాక చూసాం కదా! ఇక్కడ ఈ జీవో ఎంఎస్ 76 ఎస్‌డబ్ల్యూ అని చెప్పేసి ఈ తేదీనైతే సవరణ కేబినెట్ మీటింగ్ అంటే 21/11 11, 22, 2023 తారీఖులో అయితే జీవో వస్తుంది. అప్పుడు నేను మీకు మళ్ళీ పూర్తి స్థాయిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి అని చెప్పేసి మీ అకౌంట్‌లో. అయితే మరి అలాంటి అప్‌డేట్‌లు మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే, ఇప్పుడే మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో ఉంచారంటే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి చిన్న పెద్ద అప్‌డేట్‌ని మీ వరకు తీసుకొస్తాను. ఇది స్టూడెంట్‌లకి ఉపయోగపడే ఎంతో యూజ్‌ఫుల్ ఛానెల్. దీంతో పాటు స్టూడెంట్‌కి సంబంధించి ప్లే లిస్ట్‌లు అన్నీ అయితే ఉన్నాయి. సో, ప్రతి స్టూడెంట్ కూడా వచ్చి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని జెప్పేసి ఇటువంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తూ మీకైతే బాయ్ చెప్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.